ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. హృదయపూర్వకంగా సంగీతాన్ని అర్థం చేసుకుంటున్నాను. అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి వయస్సు ఉందని బాగా చాలా మంది నా దగ్గరకు వచ్చి పొగున్నారు. నాకు చాలా తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు ఎంతోమందిని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్రాలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, మరి తెలంగాణలో అయితేనేమి ఎంతోమందిని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అట్లాంటి కళాకారుల యొక్క జీవన విశేషాలని మీరందరూ విని వారి కళను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అనంతపురం దగ్గర కురుగుంట అనేటువంటి గ్రామంలో రమణ కొత్తకోట కాలనీలో ఉన్నటువంటి కళారంగంలో సేవ చేస్తూ వివిధ పల్లెల్లో ఎన్నో రకాలైనటువంటి గ్రామాలు తిరిగి తమ యొక్క ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులు మన ముందున్నారు. మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్విశతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మరి మీ గురించి మీ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి. ప్రేక్షకులు అంటే ఇప్పుడు మా తాతగారు ముత్తాతల కాలం నుంచి మా తాతగారు హరికథలు చెప్తుండేవారు, వీధి నాటకాలు ఆడుతుండేవారు. కానీ అప్పటికి ఆ కాలంలో అవి పనిచేసినా కానీ ఈ కాలం రీతిన ఇప్పుడు మాత్రం అవి జరగడం లేదు. కాబట్టి వీధి నాటకాలు కూడా ఇది జరగడం లేదు. కానీ మా పోషణ గురించి మేము చిన్నపిల్లల నుంచి అవి మాకు ఉద్దేశం కాదని చెప్పేసి మేము డ్రామాలు నేర్చుకొని పల్లెలకు పోయి ఇతర వాళ్ళకు డ్రామాలు నేర్పిస్తూ సేవ చేస్తూ మేము అన్ని విధాల మేము సేవ చేయాలని ఒక ఉద్దేశంతో కళే జీవనాధారంగా మేము దీన్ని మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నామట. మీ పేరు? నా పేరు శివానంద. స్వగ్రామం వచ్చి గోల్డ. ఇప్పుడు వచ్చేసి మేము ఏదో బ్రతుకు తెలుగుగా వచ్చి అనంతపురం రమణ కొత్తకోటలో ఇక్కడ జీవనం చేస్తున్నాం. నా కూతురు డ్రామా యాక్టర్ సుశీల గారు. నేను ఆర్టిస్ట్ గా అమ్మాయి అంటే వెంటపోతుంటాను. ఓకే. ప్రోగ్రామ్ పోతుంటాను. మీ తల్లి? మా అల్లుడు వచ్చేసి తబలిస్ట్ కృష్ణ గారు. నా కూతురు సుశీల గారు. ఓకే ఓకే. మీ అమ్మా నాన్న పేర్లు కూడా చెప్పండి. మా అమ్మ పేరు వచ్చేసి రామదాసు గంగమ్మ. రామదాసు గంగమ్మ. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. తాత వచ్చేసి నా గురువు అంజనప్ప. నా పేరే. ఓకే ఓకే. సంతోషం సార్, సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. Yeah.
మరి చక్కని ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం శుభదాయకం, శుభకరమని మనం ఆశిస్తాం. మరి అలాగే మీ కుటుంబంలో మీ పెద్ద కొడుకు లాంటి కూతురు పేరు అయితే చెప్పారు, అల్లుని పేరు చెప్పినారు, ఇంకా ఉన్నారు కదా, మీ భార్య పేరు చెప్పండి. నా భార్య పేరు వచ్చేసి ముత్యాలమ్మ. మా పెద్ద అబ్బాయి పేరు వచ్చేసి సతీష్. చిన్న అబ్బాయి వచ్చేసి హరికృష్ణ. ఓకే. హరికృష్ణ కూడా చాలా చక్కగా పాడతారు. అవునా? చిన్న అబ్బాయి అందరూ ఫ్యామిలీనే. మొత్తం ఓకే ఓకే, సంతోషం సార్. మరి మీకు గురువులు ఎవరన్నారు? మా గురువు వచ్చేసి మా తాతగారు. ఎవరు? అంజనప్ప గారే. ఓకే ఓకే. అప్పుడు ఆ కాలంలో వచ్చేసి మా తాతగారు నాకు విద్య నేర్పించినట్టు నేను ఊరికి పోలీసారు. మేము ఇసుక తెచ్చుకుని వేసుకొని మా తాతగారు ఓనామా కానిచ్చి ఇసుకలో మాకు పలకలు చూసారు. కలిసి అప్పుడు బాగలేదు. అప్పులాంటప్పుడు మా ఊరు స్కూల్ పంపిలే. మా తాతగారు దాదాపుగా 97 సంవత్సరాలు బ్రతికినారు. రామాయణము బాగా చదివినవాడు. కానీ మీ చిన్న వయసులో ఒక 8 ఏళ్ళు ఆ తరహాలని మా తాత గతించుకున్నాడు. బాగా చదివి నేర్పించినాడు. కాకపోతే నేను పెద్ద బాల శిక్ష, మంచి సంస్కృతం భాష ఎదన కానీ బాగా విద్య నేర్పించిన. అప్పుడు మా తాత గతించిపోయినప్పటి నుంచి నాకు విద్య అయిపోయింది. దాన్ని నాకు ఇంప్లిమెంట్ చేస్తూ అట్టనే నాకు ఈ పెట్టి రావడానికి కూడా నాకు గురువు లేరు సార్. నేను స్వతహాగా వాళ్ళని ఎట్లా వాళ్ళని చూసి నేను స్వతహాగా నేర్చుకున్న సంగీతం కూడా. నాకైతే గురువు లేరు సార్. ఓకే ఓకే ఓకే. సొంతంగా మీరు అట్లాంటి కళాకారుల మధ్యలో తిరుగుతూ ఆ రకంగానే మీరు ఈ కళను నేర్చుకున్నారంటారు. ఓకే ఓకే. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని. అవును, మగని సంతోషము మగవను చూడగలిగే సాహిత్యమే ప్రవహించదు. నాగరికత తిరిగి అడవి మనుషుల్లో సైతము ఆనంద సమయంలో సాహిత్యమే పుట్టుతున్నది. అది ప్రకృతి సహజమే. చూడు బాల. సంతోషం సార్. పలజారాగం. ఓకే 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 ఓకే, చాలా సంతోషం. మరి మీరు ఈ హార్మోనియం నేర్చుకోవడానికి ఏమేమి కష్టాలు పడినారంటారు? ఈ హార్మోనియం నేర్చుకోవడానికి ఇప్పుడు చిన్న బాక్స్ ఉండేది సార్ మా దగ్గర, చేతి పెట్టి చిన్న బాక్స్ ఉండేది. మా నాన్నగారు వాడుతూ ఉండేది. చిన్నప్పుడు ఏదో నాటకాలు ఆడుకుంటా బాక్స్, ఈ తోలు బొమ్మలు ఆడుతూ ఉండేవారు. కానీ ఆ బాక్స్ మా నాన్న పోయిన తర్వాత నేను దాన్ని వాడుకొని చిన్నగా సరిగమలు నేర్చుకున్నా. సరిగమలు కూడా నేను పుడుకొని ఏది సా ఏది రా అనేది ఇట్లా
ఒకటి కనుక్కొని నేనే మార్చుకున్నాను అనమాట. ఎవరు నేర్పిస్తాం అనుకోండి, ఎవరు మా దగ్గర రానిచ్చేవారు కాదు. మా చిన్న పెద్ద రామాజీ ఆయన మా చిన్న చూసి కూడా కొంత నేర్చుకున్నాం. పెద్ద గురు మా చిన్న రామాజీ శ్రీబాయి రామాజీ ఎక్కడ ఉంటారు? శ్రీబాయి రామాజీ చనిపోయినారు. మా చిన్న ఆయన పెద్ద ఎవరు, ఆయన కూడా బాగా మా చిన్న చూసి కూడా నేను ప్రాక్టీస్ చేసుకొని. మరి మీకు ఆదరణ ఎట్లుండేది? మాకు ఆదరణ ఏం లేదు సార్. జీవనం ఎట్లా జరిగేది మీకు? జీవనం అంటే మామూలుగా నేను చిన్నపిల్లల నుంచి మా నాన్నగారు నాటకాలు ఆడుతుండేవారు. దాని గురించి కొంతవరకు మేము జీవనం చేసుకుంటాం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను మళ్ళీ దీంట్లో డ్రామాలు నేర్చుకుంటా అక్కడే ప్రాక్టీస్ చేసుకుని జీవనం సాగుతున్నాను. సరే సార్. మరి ఈ సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను కూడా వాయిస్తే బాగుంటుంది. చాలా బాగా అంచినారు సార్. మీరు చాలా ఫాస్ట్గా తాళం తప్పకుండా వాయించడం అనేది చాలా గ్రేట్. అదే అదే అందులో మీకు గురువు లేకపోయినా కూడా ఇంత ఫాస్ట్గా వాయించడం అనేది చాలా గ్రేట్. మరి సాటి కళాకారులు మీతో పాటు ఈ కళా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి సాటి కళాకారులలో మీకు బాగా సపోర్ట్ చేసినటువంటి కొంతమంది పేర్లు చెప్పండి. మాకు సపోర్ట్ అంటే మా అక్క ఆర్లలిత గారు. ఆర్లలిత మీ అక్కేనా? అదే అన్నారు శివ ఎవరు మన గోవర్ధన్ అన్న అన్నాడు ఆర్లలిత వాళ్ళ అక్కే అని. తమ్ముని. అవునా? ఓకే ఓకే. మా అక్క నాకు ఎప్పుడు ఇంకా నా కాళ్ళు కూడా అందుకునే టైంలో నాకు డ్రామాలు తోకపోయి ఎంత ఆయన మా వేషం పాత్రలను ప్రాక్టీస్ చేసింది. నాకు ఆయన అన్ని కూడా నాకు మా అక్క గారు. అదే 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 ఆమె చాలా చిన్నపిల్లల మనస్తత్వం. మా అక్క అక్క. అవునా? ఓకే. ఆమె సంతోషాన్ని తట్టుకోలేదు, బాధను కూడా తట్టుకోలేదు, తొందరగా చిన్నపిల్లలాగా ఏడ్చేస్తుంది. చాలా మంది కామెంట్ల రూపంలో ఆమె కళను ఆమె యొక్క టాలెంట్ అని మెచ్చుకున్నారు. ఓ ఆ రకంగా మీకు రిలేషన్. సో మీ అక్కగారే. చాలా సంతోషం సార్. మొత్తానికి ఎవరో ఒకరు మనకు కొంచెం ప్రోత్సహిస్తే మంచి ప్రతిభను సాధిస్తాము. మరి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడించినారు? నేను వచ్చేసి కురుక్షేత్రం డ్రామా ఆడించిన, పద్మవ్యూహం ఆడించినాను. మన తర్వాత బాలాగం లేదు, మామూలు పద్మవ్యూహం ఆడించినాను. పంచరత్నాలు మామూలు గయోపాఖ్యానం ఆడించినాను. దాంట్లో పంచరత్నాలు రామాజులకు సుమారు ఒక 10-20 ఆటలు ఆడించి నా సర్వీసులో సుమారుగా ఒక దాదాపుగా ఒక 10-15 ఏళ్ళు బాగా నేర్చుకున్నాను. సంవత్సరానికి ఎన్ని నాటకాలు? సంవత్సరానికి వచ్చేసి 4 డ్రామాలు. 4 నాటకాలు.
మరి మన అనంతపురం జిల్లానేనా ఇంకా వేరే జిల్లాలో కూడా లేదు. ఇక్కడ వచ్చేసి నేను మొదటి నేర్పడం కరుట్లపల్లి సార్. కరుట్లపల్లి రాధాకృష్ణనాయుడు అని వాళ్ళ అన్నగారు బాలకృష్ణ వెంకటరామని నాకు ఆయన గురువు నాకు బాక్స్ ఆర్మీ ఇప్పించి నాకు బాడీకి అప్పటికి ఆయనే నాకు డ్రామా ప్రాక్టీస్ చేయడం రాదని చెప్పాలని చెప్పి ప్రాక్టీస్ బాలకమ్మ గారు వెంకటరామ అని బాలక్కమ్మ గారి వెంకటరాముడు నాకు ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. అట్లా వాళ్ళు బయటకు రావాలని మహానుభావుడు. ఆయన కూడా నాకు చాలా చేసింది. ఇట్లా పాటలు చెప్పేసి హరిశ్చంద్ర పద్యాలు కూడా నాకు చాలా ఇంప్రూవ్ చేసింది. కరుట్లపల్లి గ్రామం. అట్లా వారికి మన కళాభిషేకం చూడండి కరుట్లపల్లి వెంకటరాములు గారు. చాలా సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఇంతవరకు నేర్పించినటువంటి నాటకాల్లో బాగా జనాలు కోరుకున్నటువంటి ఒక పద్యాన్ని, అది ఏ నాటకమైనా కావచ్చు, ఒక పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం. చాలా సంతోషం సార్. ఏ రాగం ఇది? భీమ్ ప్లాస్. భీమ్ ప్లాస్ లో చాలా పద్యాలు, చాలా పాటలు కూడా ఉన్నాయేమో. మరి ఇప్పుడు మీరు నాటకాలు నేర్పించి ఒక గ్రామానికి నమ్ముకొని పోయి అక్కడే ఉండి నాటకాలు నేర్పించే పరిస్థితిలో ఉన్నారా? లేదంటే కూతురు ఇప్పుడు బాగా నాటకాలకు వెళ్తుంది కాబట్టి ఆమె వెనకంటి పోవడానికి టైం సరిపోతుంది అంటారా? సార్ ఇప్పుడు నేను ఇంతవరకు బాగా ఓర్చుకుంటే నేర్పిస్తారు. ఇప్పుడు నాకు సత్వం చేస్తారు, నేర్పించడానికి వేలు ఆడడం లేదు, వేలు కూడా చాలా ఏమో సరిగా సత్వం చేస్తారు. ఇన్స్టాగ్రామ్ తండ్రి శిష్యులు పిలుస్తున్నారు, ఎంతనగా 20-30 వేలు కానీ ఇస్తాం నెలకంటున్నారు. నాకు మనిషిలో శరీరం సహకరించలేదంటారు, ఓపిక లేదంటారు. ఓపిక లేదు, నాకు కావాలి ఇంకా నేర్పాలని నాకు సేవ చేయాలని ఉంది, కానీ ఆరోగ్యం సరిగా లేకుండా పోవడం. నైట్ ఎక్కువ మేలుకుంటున్నారు మీరు, నైట్ కూడా ఆడొచ్చు. ఆహారం కూడా ఒకసారి టైం తినడం లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ పోతాం కాబట్టి. అవునులే, అది ఆహారం సరిగా ఈ రోజు నైట్ కూడా ఆడొచ్చినారు సార్. ఇక్కడ ఏమైనా పెట్టి ఆడొచ్చినాము. ఇంకా ప్రోగ్రామ్ అమ్మాయి పాడుతుంది. ఓకే, మరి మీకు తండ్రికి తగ్గ తనయ్యలాగా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి, ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతున్నటువంటి
మీ కూతురు సుశీల గారితో మరిన్ని పాటలు పద్యాలు ఆమె యొక్క అనుభవాలు కూడా మాట్లాడదాము. అమ్మ సుశీల గారు రండి. కొద్దిగా మన తేనె తెలుగు ప్రేక్షకులకి నమస్కారం చేస్తూ నీ యొక్క అనుభవాలు. తేనె తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా కళాభివందనాలు. మరి ఎట్లమ్మా నువ్వు ఇష్టపూర్వకంగా ఈ కార్యక్రమంలో అంటే ఈ కళారంగంలోకి దిగినావా? ఏదో మన తాతలు ముత్తాతలు వీళ్ళు కళారంగానే నమ్ముకున్నారు కాబట్టి నేను కళారంగానే నమ్ముకోవాలనే రకంగా దిగినారా, లేకపోతే మీ నాన్నగారి ప్రోద్బలం చేత వచ్చినారంట? లేదు లేదు, ఇంట్రెస్ట్, వాటి మీద ఇంట్రెస్ట్తో అందులో ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా నాకెందుకో దాని మీద అభిలాష. ఓకే ఓకే. మరి ఎన్నో సంవత్సరములు మీరు మొట్టమొదటిసారిగా ముఖానికి రంగు వేసుకొని నాటక ప్రదర్శన చేసినారంట? 2018లో. 2018లో. ఓకే, కరోనాకు ముందు. నెలకు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మీరు? అంటే ఫస్ట్ మొదట్లో వచ్చినప్పటికీ నెలకు ఒక 15 ఆడేదాన్ని. ఇప్పుడు వచ్చి తక్కువ అయిపోయినాయి. ఇప్పటికి అప్పటి కిరాయిలు కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పటి కిరాయిలు కూడా తక్కువ అయిపోయినాయి. ఏమేమి పాత్రలు నటిస్తారు మీరు? పూర్తి నాటకం హరిశ్చంద్ర, శ్రీకృష్ణ సత్య, భవానీ సీను, సుభద్రాయపారం, శ్రీరేఖాభిమన్యుడు, పూర్తి నాటకం బాలనాగమ్మ, లచ్చి, మంజరి, ప్రమిళార్జునియము, ప్రతి ఒక్కటి. ఎవరు నేర్పించినారు? మా నాన్నగారే గురువు నాకు. అన్ని పాత్రలకు సంబంధించిన పద్యాలన్నీ కూడా అన్నిటికీ ప్రతిదీ మా నాన్నగారే నాకు. తను పద్యాలు ఒకటి సెట్ చేయడము, స్టోరీ మొత్తం నేను నేర్చుకోవడమే. ప్రతి దానికి పాటలు పద్యాలు మాత్రం నాన్న ప్రాక్టీస్ ఇస్తారు. కథ వరకు నేనే ప్రాక్టీస్ చేయడం. డైలాగ్ అంతా నాదే. మరి అభినయము ఎట్లా నటించాలనేటువంటి ఈ సలహాలు సూచనలు? లేదు లేదు, అది నా కల్పితం. జనాలను చూసి స్టార్టింగ్ లోనే సతీశోలు వచ్చిన ప్రోగ్రామ్ వచ్చింది. అది ఎట్లా నేర్చుకోవాలో ఏమో అర్థం కాలే. నా ఊహతో చేసి వచ్చేసిన, అది సెట్ అయిపోయింది. స్టార్టింగ్ లో దాంట్లో ఏ పాత్ర అంటారు? మాయా సీత ఒకటి, సతీసులోచన ఒకటి. మరి మా ప్రేక్షకులు మరి సుశీల ఏం పద్యం పాడుతుందో, ఏ పాట పాడుతుందో అని ఎదురు చూస్తా ఉన్నారు. ఒక మంచి పాటనో పద్యాన్నో పాడాను. తనకు కలిగిన తెల్ల పోసన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చట మేడ కట్టించిన ప్రోలి చెట్ల పారదోలినాను. నిమిషంబులేనా
చాలా మంచి గాత్రం. మీ కూతురు ఇప్పుడు బాగా రంగస్థల నాటకాల్లో ప్రదర్శనలు ఇస్తూ బాగా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మీరు కూడా కింద నుంచి ఆమెకు సంగీత సహకారం అందిస్తుంటారు. మీరు లేనిది ఆమె స్టేజ్ ఎక్కదు. మరి అట్లాంటప్పుడు మీకు ఎటువంటి ఆనందం కలిగింది? మీ భావాలు? ఆనందం బట్టి నాకు చాలా సంతోషం. మా అమ్మాయి పాడితే నాకు చాలా సంతోషం. సంగీతం అంటే ఎటువంటి తెలుసు సార్ అమ్మాయికి. అసలు పెట్టుబడి యాభై కూడా వచ్చింది కాదు. ఆమె చదువుకుని 10th వరకు చదువుకుంది ఇక్కడే, అనంతపురం చదివింది. కానీ అసలు ఈ సంగీతం ఎట్లొచ్చిందో ఆమె నాకే అర్థం కాలే. కలిగింది కానీ ఆ భగవంతుడు, ఆ సరస్వతి అనేది విద్య అనేది ఆమెకు. వద్దులేమ్మా, ఎందుకు నీకు తలనొప్పి, అక్కడ అనుకూలాలు ఉండవు, పోయినసారి భోజనాలు ఉండవు సరిగా, మనకు అనుకూలం ఉండవు. వెళ్ళిన భోజనాలు లేని టయాలు కూడా ఉంటాయి. వెళ్ళిన దగ్గర పరిస్థితులు, మనం రూములు లేకపోవడము, అవన్నీ ఇబ్బందులే కదా ఎదుర్కొన్నాం కదా. ఎందుకు ఇవన్నీ నీకు ఇబ్బందులు? లక్షణంగా నువ్వు ఎక్కడో ఉండొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు నీకు? పరిస్థితులు కూడా బాగలేవు కదా బయట. నువ్వు కళారంగం ఒకదానివే వెళ్ళడం పోవడము బాగుండదు కదా. అట్లా ఆలోచన చేసి వద్దు అన్నా కానీ ఎవరికి బలవంతం. నా భార్య డ్రెస్ మార్చడానికి అమ్మాయికి, ఇంకా తమ్ముడు డ్రైవర్ గా వస్తాడు. వెళ్ళిన చోట అనుకూలాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉండాల్సిందే, పరిస్థితులు బాగలే కాబట్టి. మరి మీ కూతురు యొక్క ప్రదర్శనను బాగా మెచ్చుకున్నటువంటి కళాకారులు? శివానందం గారు, మీ పాప ఇట్లా బాగా ఆడుతుంది అని చెప్పి బాగా ఆమె యొక్క ప్రతిభను మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సందర్భాలు ఉన్నాయి సార్, ఉన్నాయి. కానీ కొంతమంది ఏమైందంటే ఈ కళాకార సమాజంలో ఇప్పుడు రాజకీయం సార్, ఇప్పుడు బాగా పాడేవాడు కూడా కొంచెం పేరు పెట్టేవాళ్ళు, కొంతమంది మంచి వ్యక్తులు అమ్మాయి చాలా బాగుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. హృదయపూర్వకంగా సంగీతాన్ని అర్థం చేసుకుంటున్నారు. అమ్మాయి చాలా బాగుంటుంది, మంచి వయస్సు, బాగా చాలా మంది నా దగ్గరకు వచ్చి పొగున్నారు. నాకు చాలా ఆనందం అయింది. కొంతమంది స్వార్థపరులు అమ్మాయికి ఏంది రాదు, ఎందుకు ఎట్లు పాడలేదు, ఎందుకు ఇంకా సరిగా రాలే, కాలం పోయి ఆడమే కొంతమంది అంటుంటారు. దానికి మేమైతే ఇంకా బాగా మా అమ్మాయిని ఏం చెప్తాను, బాగా పాడవా, మంచి పేరు పెరిగితే ప్రత్యక్ష తెచ్చుకోవాలా, మనకు డబ్బులు అవసరంలే, అమ్మాయి ఇంకా పైకి ఎక్కదని చెప్పి నా ఆశ సార్. మనకు డబ్బులతో అవసరం లే, మంచి కీర్తి తెచ్చేయాలా, నా తండ్రికి తగ్గ కూతురు అనిపించి పైకి ఎక్కదని నా ఆశ సార్. మరి మీ తండ్రి గారి కోరిక నిజంగా నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన కండ్లపల్లి నాటకానికి వచ్చినాను. ఈ అమ్మాయి ఆడుతూ ఉంటే వేషం వేసుకొని ఎంత స్మైలింగ్ ఫేసో, నవ్వు చిరాకు కనపడకుండా నవ్వుతూనే నాట్యాన్ని చేయించదు అన్నమాట. మరి ఆ దేవుడు ఇంకా కళామ తల్లి సేవ చేసేటట్లుగా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటాను నేను. ప్రేక్షక దేవులు కూడా బాగా పేరున్నటువంటి వాళ్ళకంటే వాళ్ళకి ఎట్లా పేరు ఉంటుంది, వాళ్ళకి పబ్లిసిటీ ఉంటుంది. కొంచెం ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళను మనట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు పోతారు అనేది నా భావన. ఆల్రెడీ పబ్లిసిటీలో ఉన్నటువంటి వాళ్ళకంటే ఏమి తెలియనటువంటి వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తారు, వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తారు అనేది మన ఛానల్ ఉద్దేశం కూడా. మరి మీరు హరిశ్చంద్ర నాటకంలో ఏదైనా ఒక పద్యాన్ని
సనాతన ప్రాణన కాలగత నీకు రస్తరాలు నడుచు నెలలు పండేట పాదము చాలా సంతోషం అమ్మా. మీరు ఇంకా 2-3 పీకలు ఏమైనా ఎక్కువ వేయించుకోవాలేమో. 6:30 అదే అదే అంటే లాస్ట్ పీకలు కూడా సరిపోలే. అంత హై స్థాయిలో పాడుతుంది, ఉన్నత స్థాయిలో. చాలా ఉంది సార్ ఆయన. ఎందుకంటే కొద్దిగా దిగి పడుతుంది, ఎందుకంటే ఎక్కువ వస్తే ఇంకేమన్నా వాయిస్ బండి కాదు సార్. అదే 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 ఇప్పుడు నేను గమనిస్తున్నది అదే. 50 పీక వరకు వస్తుంది అని చెప్పి గమనిస్తున్నాను నేను. చాలా మంచి గాత్రం ఇచ్చినాడు దేవుడు. మా నాటకం వేసి అంటే నాటకశాలలో నాటకం ప్రదర్శిస్తూ మీ నాన్న బాగా ఫాస్ట్గా ఎంత ఏ తాళంలో పాడాలనో ఏ తాళంలో వాయించాలో అది తెలుసుకొని ఫాస్ట్గా వాయిస్తుంటాడు కదా. అప్పుడు పొరపాటున నువ్వు నిదానమయ్యి నేను సరిగా పాడలేనటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. అప్పుడు అంటే ఏమన్నా భయపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఒక రకంగా వాడినాను, మా నాన్న ఒక రకంగా వాయించినాడు, తిడతాడేమో అనేటువంటి ఎప్పుడు స్టార్టింగ్ లోనే కొత్తగా వచ్చినప్పటికే అసలు జనాల్ని ఎవరిని పట్టించుకోలేదు. నా వరకు నాకు అర్థం నేను చెయ్యాల, భయపడి వెనక్కి వెళ్ళిపోతే దీంతో ఆగిపోతుంది నా డ్రామా ఫీల్డ్ అనేది. వద్దు, బలవంతంగా వచ్చినా లాగే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ప్రెషర్ ఏమి లే, నేను ఆడలో ఒకసారి రంగు వేయాల. ఎందుకో అది చిన్నప్పటి నుంచి ఎంత వద్దనుకున్నా ఇంట్లో వాళ్ళు నువ్వు రంగు వేసుకోవాలనేదే చిన్నప్పటి నుంచే. అది ఎందుకు అట్లా కలిగింది అనమాట. ఈ మొదట్లో నేను వెనక్కి వచ్చేసేసరికి ఖచ్చితంగా దీన్ని ఆపేస్తారు, దీన్ని రంగు కొట్టుకునే అవకాశం నాకు ఉండదని ఆ ధైర్యంతోనే ముందుకెళ్ళిన. జనాలు ఎవరిని భయపడలేదు, ధైర్యంగా పాడొచ్చేసిన. ఏ గ్రామంలో నీకు మంచి ప్రశంసలు వచ్చినాయి? ఏ నాటకానికి? మాతంగ కన్యకి. మాతంగ కన్యకి ఎక్కడ? హరిశ్చంద్ర నాటకంలో జడ్చర్ల మహబూబ్ నగర్ వచ్చి పూర్తి నాటకానికి చంద్రమతి నాటకానికి పేరు వచ్చింది. జడ్చర్ల వచ్చి మాతంగ కన్యగా అవార్డు వచ్చింది. తెలంగాణలో కూడా వెళ్తున్నారు, హైదరాబాద్, అనంతపురము, ఈ రాయలసీమే కాకుండా తెలంగాణ, మహబూబ్ నగర్, చంద్రమతికి మాత్రమే. మన ప్రేక్షకులు తెలంగాణలో కూడా ఉన్నారు, చాలా మంది ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఆ మహబూబ్ నగర్, నారాయణపేట, పోతుల హనుమంతరెడ్డి గారని ఆ ఏరియాలో మంచి కవి. చాలా వరకు నేను ఈ అమ్మాయి సుశీల ఉందంటే ఎవరు మాకు తెలియదు కదా అంటారు ఇప్పటికి కూడా. అవునా? వీడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నా ఎవరు ఈ అమ్మాయి చూడలేదు, ఫస్ట్ టైం అంటారు. ఒకవేళ ఉన్నా కూడా ఈ అమ్మాయి లేదని చెప్పేస్తారు కొంతమంది. మామూలేదండి, మనం వాటిని అధిగమించుకొని ముందుకు మనమేదో మనం ప్రూవ్ చేసుకున్నప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మన ఏరియానే ఎక్కువ, అనంతపూర్ డిస్టిక్ చుట్టూ పల్లెలు మాత్రమే, ఇంకా లాంగ్ అంటే వెళ్ళలేదు. మరి మన ప్రేక్షకుల కోసం మంచి ప్రణయ గీతం భవానీ కానీ లేదంటే సంగు పాత్ర నుంచి కానీ ఒక మంచి పాటమా. ఎందుకంటే మీ ఆయన నిజంగా అదృష్టవంతులు మీరిద్దరు. మీరు కలకాలం ఇట్లే బాగుండాలని కోరుకుంటాం మేము కూడా.
సార్, చాలా బాగా పాడినామా. మరి కేవలము స్త్రీ పాత్రలు మాత్రమే ప్రదర్శిస్తారా, లేదంటే పురుష పాత్రలు కూడా వేసే అవకాశాలు ఉన్నాయంట? వేస్తున్నారా? ఓన్లీ స్త్రీ పాత్రలే. నా సలహా ఏమంటే రాముని పాత్ర కూడా నేర్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అర్జునుడు గయాపాఖ్యానంలో అర్జునుడు నేర్చుకోవాలని తపన ఎక్కువ. చాలా సంతోషం సార్. మరి ఎంతమంది ఉంటే అంతమంది కూడా కళాకారులే ఈ ఇంట్లో. మరి మీ అల్లుడు శివకృష్ణ చాలా, నాకు ఆ కామెంట్లకు ఆన్సర్ ఇవ్వడానికే టైం కుదరలే, అన్ని కామెంట్లు పెట్టినారు. అమేజింగ్ టాలెంట్ అని చెప్పి ఒక వీడియో పెట్టినారు. చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. మరి కొంతమంది ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో నాకు కామెంట్ పెట్టినారనమాట. అదేదో తిరుపతిలో మాకు ఉండేది అన్నట్లు అయిపోయింది. ఈ రోజు ఖచ్చితంగా మన ప్రేక్షకులకి శివకృష్ణ యొక్క నెంబరు, ఈమె యొక్క నెంబరు, మీ అందరి నెంబర్లు కూడా ఇస్తాము. వారు కావలిస్తే డైరెక్ట్గా మీతోనే సంప్రదిస్తారు. మీరు అడిగిన వెంటనే మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకొని అల్లుని ద్వారా బండ్లో ఇంటికి తీసుకొచ్చి, అందులోనూ రాత్రి అంతా కూడా నిద్ర మేల్కొని మీరు అలసిపోయి ఉంటారు, అయినా కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు మాకు సహకరించినందుకు చాలా మా కోసమే వచ్చి మీరు రిసీవ్ చేసుకొని పల్లెలు తీసుకొని రావాలంటే అదే పనిగా మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ముందర తీసుకుని మహానుభావులు మాకు కూడా మాకు ఎంతో కళాకారులు సేవ చేసినట్లు వాళ్ళు అవుతారు. మీ గురించి మన గోవర్ధన్ అన్న ఎన్నోసార్లు చెప్పినారు చేద్దామని. మీరు ఒకసారి అన్నారంట, మేము అంత పాపులర్ లేక రాలేదులే, మమ్మల్ని గుర్తించలేదులే అన్నటువంటి మాట చాలా సార్లు ఓకే సార్, సంతోషం. మరి మీరందరూ కూడా బాగా భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా పిల్లా పాపలతో బాగుండాలని మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ప్రశంస పత్రాలు అందజేయదలుచుకున్నాం. మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ద్విశతాధిక కళాభిషేకం సందర్భంగా ఒక మంచి కళా కుటుంబాన్ని కలిసినటువంటి ఒక ఆనందంతో ఈ ప్రశంస పత్రాలని మనతో పాటు మన తేనె తెలుగు ఛానల్కి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి భవానీ పాత్రధారి కళాకారుడు గోవర్ధన్ అన్న గారు కూడా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాలు అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అన్న అట్లనే మీ కూతురు రామ, ఓకే, సుశీల గారికి, అట్లనే శివకృష్ణ గారికి కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని, ఈ కళామ తల్లి సేవ చేయాలని, మిమ్మల్ని ఆ దేవదేవుడు చల్లగా చూడాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డలారా కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తాం సార్.